Welcome to Telangana State Board of Intermediate Education, digital classes for vocational courses. I am M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Learning objectives. First one, type of income. First point is regular income. Second point is casual income. అభ్యాసనం చేయవలసిన విషయాలు: ఆదాయం వర్గీకరణ. ఒకటి క్రమబద్ధమైన ఆదాయము, రెండవది యాదృచ్ఛిక ఆదాయము. పన్ను విధింపు ఒకటి. యూనిట్ 4 పెట్టుబడి మరియు రాబడి, పార్ట్ ఈ డిజిటల్ క్లాస్. టాక్సేషన్ 1 యూనిట్ 4 క్యాపిటల్ అండ్ రెవెన్యూ, పార్ట్ ఈ డిజిటల్ క్లాస్. ఆదాయముల రకములు. ఆదాయములు 2 రకములుగా వర్గీకరణ చేయుటకు అవకాశం కలదు. అవి ఈ క్రింది విధంగా కలవు. ఒకటి క్రమబద్ధమైన ఆదాయము, రెగ్యులర్ ఇన్కమ్. రెండవది యాదృచ్ఛిక ఆదాయము, క్యాజువల్ ఇన్కమ్. ఒకటవ అంశం క్రమబద్ధమైన ఆదాయం, రెగ్యులర్ ఇన్కమ్. ఒక వ్యక్తి ఊహించిన లేదా అంచనా మేరకు వచ్చిన ఆదాయాలను క్రమబద్ధమైన ఆదాయాలుగా వ్యవహరింతురు. ఉదాహరణకు, ఉద్యోగస్తుడు యజమాని నుండి స్వీకరించు లేదా పొందు జీతము మరియు బ్యాంకు డిపాజిట్లపై స్వీకరించినటువంటి వడ్డీ. ఈ ఆదాయములు తప్పనిసరిగా వచ్చునని అసెస్సీకి లేదా వ్యక్తికి తెలిసి ఉండును. ఒక విషయానికి వచ్చినట్టయితే, అంటే ఒక వ్యక్తి ఊహించిన లేదా అంచనా మేరకు వచ్చేటువంటి ఆదాయాలు ఏవైతే ఉన్నాయో క్రమంగా అట్టి ఆదాయాలను మనము క్రమబద్ధమైన ఆదాయాలు, రెగ్యులర్ ఇన్కమ్ అంటాం. అంటే ఉదాహరణకి, ఒక ఉద్యోగస్తుడు ఒక యజమాని వద్ద లేదా ఒక సంస్థలో పనిచేసినప్పుడు అతను అందించినటువంటి సేవలకు ప్రతిఫలంగా యజమాని వద్ద నుండి స్వీకరించేటువంటి మొత్తాన్ని మనం ఉదాహరణగా చెప్పవచ్చును. అదేవిధంగా ఉద్యోగస్తునికి ఒక నియమిత కాలం పనిచేసిన తదుపరి, అంటే సాధారణంగా ప్రతి నెలకు యజమాని ఉద్యోగస్తునికి అతని శ్రమకు ప్రతిఫలంగా జీతాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఉద్యోగస్తునికి నాకు నెల అయిపోగానే ప్రతిఫలాన్ని పొందుతానటువంటి అంచనా అనేది ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది. ఆ అంచనా మేరకు అతడు ఆ ప్రతిఫలాన్ని పొందడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఒక నెల తదుపరి రెండో నెల, రెండో నెల తదుపరి మూడో నెల, ఆ విధంగా అతడు ఉద్యోగస్తుడు యజమాని నుండి స్వీకరించేటువంటి పొందు జీతం మొత్తాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము క్రమబద్ధమైన ఆదాయం, రెగ్యులర్ ఇన్కమ్గా చెప్పవచ్చును. అదేవిధంగా ఏవైనా మొత్తాలు కనుక బ్యాంకులో డిపాజిట్ చేసినట్టయితే ఆ డిపాజిట్ల పైన మనకు వడ్డీ రావడం జరుగుతుంది. ఆ వడ్డీ కూడా మనకు ఖచ్చితంగా వస్తుందని ఇటువంటి అంశాన్ని మనము అంచనా వేయటకు లేదా ఊహించటకు అవకాశం కలదు. కాబట్టి ఒక వ్యక్తి ఊహించిన లేదా అంచనా మేరకు వచ్చిన ఆదాయాలను క్రమబద్ధమైన ఆదాయములుగా వ్యవహరించుటకు అవకాశం అనేది కలదు. దానికి ఉదాహరణగా యజమాని వద్ద నుండి స్వీకరించినటువంటి ఉద్యోగస్తుడు స్వీకరించిన జీతం, అదేవిధంగా బ్యాంకు నుండి స్వీకరించినటువంటి వడ్డీ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఉదాహరణగా చెప్పుటకు అవకాశం కలదు.
Types of income. Incomes are of two types. First one is regular income. Second one is casual income. First one, regular income. The income may be regular or casual to an assessee if the income is received as expected, like interest received on the bank deposits or salary received by an employee, then it is known as regular income. That is, the receiver is having certainty of receiving this income. రెండవ అంశం యాదృచ్ఛిక ఆదాయం, క్యాజువల్ ఇన్కమ్. యాదృచ్ఛిక ఆదాయం అసెస్సీ పొందిన ఆదాయములలో ఊహించని విధంగా లేదా గాలివాటుగా లేదా అడపాదడప లేదా దైవాధీనం వలన వచ్చిన ఆదాయాలను యాదృచ్ఛిక ఆదాయములు అంటారు. అనగా అరుదుగా లేదా తాత్కాలికంగా వచ్చిన ఆదాయములు మరియు తిరిగి పదే పదే తరచుగా రాని ఆదాయములు. అనగా ఈ ఆదాయములలో అనిశ్చితి ఉండును. ఉదాహరణకు లాటరీలో గెలుపొందిన మొత్తం, గుర్రపు పందెంలలో గెలుపొందిన మొత్తం, జూదంలో గెలుపొందిన మొత్తం, లేదా చిక్కుముడి పోటీలలో గెలుపొందిన మొత్తములు మొదలగునవి మనం ఉదాహరణగా చెప్పుటకు అవకాశం కలదు. అంటే ఇట్టి ఆదాయాలను ఖచ్చితంగా పొందగలమని చెప్పుటకు అవకాశం లేదు. అదే బ్యాంక్లో డిపాజిట్ చేసినట్టయితే వడ్డీ వస్తుందని ఊహించడానికి అవకాశం ఉంది. కానీ ఒక లాటరీ టికెట్ను కొనుగోలు చేసి ఇది లాటరీలో ఖచ్చితంగా మనం గెలుస్తామని చెప్పుటకు అవకాశం లేదు. యాదృచ్ఛిక ఆదాయాలు అనేవి భవిష్యత్తు మీద ఆధారపడ్డటువంటి విషయం. అది దైవాధీనం, అదృష్టం పైన ఆధారపడ్డటువంటి విషయం. మనం ఊహించిన విధంగా రానటువంటి ఆదాయాలు కావున వాటి యాదృచ్ఛిక ఆదాయాలు, క్యాజువల్ ఇన్కమ్ అంటారు. అసెస్సీ పొందిన ఆదాయంలో ఊహించని విధంగా, అన్ఎక్స్పెక్టెడ్గా లేదా గాలివాటుగా, అడపాదడప, ఎప్పుడో ఒకప్పుడు మన ఊహించని విధంగా దైవాధీనం వల్ల, అదృష్టం వల్ల వచ్చేటువంటి మొత్తాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాలను మనము యాదృచ్ఛిక ఆదాయాలు అంటాం. దానికి ఎగ్జాంపుల్గా లాటరీలో గెలుపొందిన మొత్తం, గుర్ర పందెంలో గెలుపొందిన మొత్తం, జూదంలో గెలుపొందిన మొత్తం, లేదా చిక్కుముడి పోటీలో గెలుపొందిన మొత్తమే కావచ్చు, లేదా టీవీ కార్యక్రమాలలో వచ్చేటువంటి సంగీత పోటీల ద్వారా గెలుపొందిన మొత్తమే కావచ్చు, లేదా మీలో కోటీశ్వరుడు ద్వారా పొందిన మొత్తమే కావచ్చు, లేదా కౌన్ బనేగా క్రోర్పతి టీవీ కార్యకలాపాల్లో వచ్చే మొత్తమే కావచ్చు, లేదా నృత్య పోటీల ద్వారా పొందినటువంటి మొత్తమే కావచ్చు. ఇటువంటి మొత్తాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాదృచ్ఛిక ఆదాయాలకు ఉదాహరణగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే యాదృచ్ఛిక ఆదాయాల పైన కూడా మనము ఆదాయపు పన్ను చెల్లించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. యాదృచ్ఛిక ఆదాయాల పైన స్థిర రేటు పద్ధతిన 30% ఆదాయపు పన్నును, అదేవిధంగా 2% మాధ్యమిక ఉన్నత విద్యా చెస్, అదేవిధంగా 2% విద్యా చెస్, అదేవిధంగా 1% మాధ్యమిక మరియు ఉన్నత విద్యా చెస్ కలిపి ఆదాయ పన్ను మీద మనం లెక్కించవలసి ఉంటుంది.
30% ఆదాయ పన్ను, అదేవిధంగా 3% ఉన్నత విద్యా చెస్ ప్లస్ మాధ్యమిక విద్యా చెస్ కలిపి చెల్లించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఇక ఉదాహరణ విషయానికి వచ్చినట్టయితే పెట్టుబడి లాభాలు. అస్సెస్సి ఒక భవనమును రూపాయలు 20,000 రూపాయలకు కొనుగోలు చేసి రూపాయలు 50,000కు అమ్మినచో వచ్చిన పెట్టుబడి లాభం రూపాయలు 30,000. స్వభావరీత్యా ఇది పునరావృతం కానిది లేదా తరచుగా రానిది, కానీ ఈ ఆదాయంపై పన్ను విధించబడును. దీనిని మనం మూలధన లాభాలు అంటాం. మూలధన లాభం ఈజ్ ఈక్వల్ అమ్మకపు విలువ మైనస్ పుస్తకపు విలువ. అంటే అస్సెస్సి అమ్మగా వచ్చినటువంటి 50,000 రూపాయల మొత్తం నుండి అస్సెస్సి ఆ ఆస్తి యొక్క పుస్తక విలువ 20,000 రూపాయలు తీసివేయగా వచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని మనము పెట్టుబడి లాభంగా చెప్పడం అనేది జరుగుతుంది. దాన్ని మనం యాదృచ్ఛిక ఆదాయంగా గుర్తించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అంటే మూలధన లాభం ఈజ్ ఈక్వల్ టు అమ్మకపు విలువ 50,000 మైనస్ భవనం యొక్క పుస్తక విలువ 20,000 ఈజ్ ఈక్వల్ టు 30,000 రూపాయలు మనము పెట్టుబడి లాభంగా చెప్పవలసి ఉంటుంది. క్యాజువల్ ఇన్కమ్. క్యాజువల్ ఇన్కమ్, if the income received by an assessee is having a chance of element, that is uncertainty in its nature, then it is known as casual income. The examples that can be cited are winning from lotteries and crossed word puzzles. Under the Income Tax Act, the following incomes are taxed, though their nature is of casual: any winnings from lotteries, any winnings from crossed word puzzles, any winnings from horse races, any winnings from playing cards, any winnings from singing competitions, any winnings from dance competitions are the best examples for casual incomes. First point, capital gains. If an assessee sold a building of rupees 50,000 which was bought earlier for rupees 20,000, in such a case rupees 30,000 selling price of rupees 50,000 minus book value rupees 20,000 is capital gain and taxable casual income. Second point, ఉద్యోగికి ఎలాంటి ప్రత్యేకమైన ప్రతిఫలం ఇవ్వక యజమాని వద్ద నుండి పొందిన మొత్తం. ఒప్పందం ప్రకారం ఉద్యోగికి నెలసరి జీతం రూపాయలు 18,000, కానీ యజమాని రూపాయలు 21,000 చెల్లించుతూ ఉద్యోగి ఎక్కువ మొత్తంగా స్వీకరించిన 3,000 రూపాయలు యాదృచ్ఛికమే అయినా పన్ను విధించదగు ఆదాయము అగును. విషయానికి వచ్చినట్టయితే సాధారణంగా ఉద్యోగి తన బాధ్యతలను నిర్వహించడం కోసం పొందేటువంటి ప్రతిఫలం 18,000, కానీ జీతానికి అదనంగా యజమాని 3,000 కలిపి 21,000 రూపాయలను చెల్లించిన కదా జీతము పన్ను విధించదగు ఆదాయమే జీతం మొత్తం. అదేవిధంగా ఎక్కువ మొత్తంగా స్వీకరించినటువంటి 3,000 రూపాయలు కూడా అది యాదృచ్ఛికం.
3,000 యాదృచ్ఛిక ఆదాయం, సాధారణంగా క్రమమైనటువంటి ఆదాయం 18,000. కానీ ప్రతి నెల ఉద్యోగస్తునికి యజమాని 3,000 ఎక్కువ మొత్తం ఇవ్వడు కదండి. కావున ఎక్కువ మొత్తం వచ్చింది యాదృచ్ఛిక ఆదాయం. ప్రతి నెల స్వీకరించేటువంటి 18,000 రూపాయల వేతనం ఏదైతే ఉందో ఆ 18,000 మాత్రం క్రమమైనటువంటి ఆదాయం. 3,000 రూపాయలు యాదృచ్ఛిక ఆదాయము. మూడవ అంశం, వృత్తి లేదా వ్యాపారం ద్వారా లాభాలు. సాధారణంగా లాభం అనేది నష్టభయమునకు ప్రతిఫలం. ఉత్పత్తి కారకములలో భూస్వామికి అద్దె, శ్రామికునికి వేతనం, మూలధనంపై వడ్డీ ఖచ్చితంగా వచ్చే ఆదాయం. కానీ వ్యవస్థాపకుడికి లాభం అనిశ్చితం. కానీ వ్యాపారం నుండి పొందిన లాభములు ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం పన్ను విధించబడే ఆదాయము అవి. అంటే విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా భూస్వామి అద్దెకి ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయము ఖచ్చితంగా వస్తుందని చెప్పడానికి అవకాశం ఉంది. అదేవిధంగా శ్రామికునికి వేతనం, మూలధనంపై వడ్డీ వచ్చుటకు అవకాశం కలదు. కానీ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో వ్యవస్థాపకునికి వ్యాపార నిర్వహణ ద్వారా ఖచ్చితంగా లాభం వస్తుందని చెప్పుటకు అవకాశం లేదు. ఉత్పత్తి కారకాలైనటువంటి భూస్వామికి అద్దె, శ్రామికునికి వేతనం, మూలధనంపై వడ్డీ మనం ఊహించడానికి అవకాశం ఉంది. కానీ వ్యాపార నిర్వహణ ద్వారా తప్పనిసరిగా లాభం వస్తుందని చెప్పలేము. నష్టం రావడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కావున అయినప్పటికీ ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం వ్యాపారం నుండి వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయం పైన కూడా పన్ను విధించబడును. అంటే వ్యాపారంలో వ్యవస్థాపకునికి లాభం అనేది అనిశ్చితమే. కానీ లాభం వచ్చిన ఎడల పన్ను విధించబడును. సెకండ్ పాయింట్, అమౌంట్స్ రిసీవ్డ్ బై అన్ ఎంప్లాయీ ఫ్రమ్ హిస్ ఎంప్లాయర్ ఫర్ వితౌట్ consideration. If under the term of contract, salary to be received by an employee is rupees 18,000, but the employer has paid rupees 21,000, in such a case, the extra amount received rupees 3,000 is casual in nature, because it is not for the work done but is received out of the sweet will of the employer. 18,000 is a regular income, but 3,000 rupees is a casual and unexpected income. So rupees 3,000 extra amount also taxable amount according to the Income Tax Act 1961 rules. Third point, profits from the business and receipts from profession. Generally, it is said that profit is the reward for risk bearing. It means the income by way of profits is not certain. As well, we find in other factors of production like rent to the landlord, wage to the laborer, etc. The business profits are casual in nature, but
They are taxable under the Income Tax Act 1961. విద్యార్థులకు హోంవర్క్ ఇలిస్ట్రేషన్. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ XYZ యొక్క పన్ను విధించదగు ఆదాయంను ఈ క్రింది 3 సందర్భములలో లెక్కింపుము. సందర్భం 1, శ్రీ XYZ యొక్క వయస్సు 55 సంవత్సరములు మరియు పురుషుడు అయినచో. సందర్భం 2, శ్రీ XYZ యొక్క వయస్సు 65 సంవత్సరములు మరియు పురుషుడు అయినచో. సందర్భం 3, శ్రీ XYZ యొక్క వయస్సు 85 సంవత్సరములు మరియు పురుషుడు అయిన. విద్యార్థులు ఈ ఇలిస్ట్రేషన్ సాధన ద్వారా స్థూల మొత్తం ఆదాయం కనుగొంటా, అదేవిధంగా స్థూల మొత్తం ఆదాయం నుండి సెక్షన్ 80C నుండి 80U వరకు తగ్గింపులు తీసివేయగా మొత్తం ఆదాయాన్ని కనుగొంటా. అదేవిధంగా మొత్తం ఆదాయం నుండి అస్సెస్సి యొక్క వయసును ఆధారంగా చేసుకొని అస్సెస్సీలకు వర్తించేటువంటి ప్రాథమిక మినహాయింపు మొత్తాలను ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరానికి వర్తించేటువంటి మొత్తాలను కనుక తీసివేసినట్లయితే మనకు పన్ను విధించదగు ఆదాయాన్ని కనుగొనుటకు అవకాశం కలదు. కావున ఇలిస్ట్రేషన్ ద్వారా విద్యార్థులు స్థూల మొత్తం ఆదాయాన్ని, అదేవిధంగా మొత్తం ఆదాయంను, అదేవిధంగా పన్ను విధించదగు ఆదాయంను మనము లెక్కించుటకు మరియు అవగాహన చేసుకున్నటకు ఎంతగానో ఉపయోగంగా ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే అస్సెస్సి యొక్క వయసును ఆధారంగా చేసుకొని ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 అస్సెస్సి స్త్రీ అయినా పురుషుడైనా 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. 60 సంవత్సరాల లోపు కలిగి ఉన్నటువంటి స్త్రీ లేదా పురుషుడు అయినప్పుడు అతన్ని మనం పౌరుడుగా గుర్తించవలసి ఉంటుంది. అదేవిధంగా అస్సెస్సి యొక్క వయసు 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగి ఉండి 80 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగి ఉన్నప్పుడు అతన్ని మనం సీనియర్ పౌరుడుగా గుర్తించవలసి ఉంటుంది. అదేవిధంగా 80 సంవత్సరముల కంటే ఎక్కువ వయసు కలిగి ఉన్నట్లయితే స్త్రీ లేదా పురుషుడైనప్పుడు అతన్ని మనం విశిష్ట సీనియర్ పౌరుడుగా గుర్తించవలసి ఉంటుంది. ఇక వివరాలు రూపాయలు. జీతం నుండి ఆదాయం 4,50,000, పెట్టుబడి లాభం స్వల్పకాలిక 10,000, గృహ ఆస్తి నుండి నష్టం సొంతానికి వాడుకున్న గృహం 20,000, ఇతర వనరుల నుండి ఆదాయం 10,000, వైద్య బీమా ప్రీమియం అండర్ సెక్షన్ 80D 5,800, ఉన్నత విద్య కోసం తీసుకున్న అప్పుపై చెల్లించిన వడ్డీ అండర్ సెక్షన్ 80E 12,600. Illustration. Compute the taxable income for the current assessment year of Mr. XYZ from the following particulars of his income during the previous year. Following situations. Situation 1. If the XYZ is male and his age is 55 years. Situation 2. If the XYZ is male and his age is 65 years. Situation 3. If the XYZ is male and his age is 85 years. Particulars rupees. Income from salary 4,50,000. Capital gain short term 10,000. Loss from house property self occupied 20,000. Income from other sources 10,000. Medical insurance premium under section 80D rupees 5,000. Under section 80E deductions allowed
రూపీస్ 10,000. అదేవిధంగా సొల్యూషన్ విషయానికి వచ్చినట్టయితే, సమాధాన విషయానికి వచ్చినట్టయితే, సందర్భం 1 నందు ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చినటువంటి ఇలుస్ట్రేషన్కు సమాధానం ఇది. తెలుగు మీడియం విద్యార్థులు గమనించాలి. తెలుగు మీడియం వారికి సపరేట్ హోంవర్క్, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వారికి సపరేట్ హోంవర్క్. ఒక ప్రాబ్లాన్ని సందర్భం 1లో అసస్సి యొక్క వయసు 55 సంవత్సరాలు అయినప్పుడు నేను సాధన చేసి చెప్పడం అనేది జరుగుతుంది. మిగతా 2 సందర్భాల్లో విద్యార్థులు హోంవర్క్గా చేయవలసి ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే, ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2021 శ్రీ XYZ యొక్క స్థాయి పౌరుడు అయినప్పుడు స్థూల మొత్తం ఆదాయం మరియు మొత్తం ఆదాయం మరియు పన్ను విధించదగ్గ ఆదాయంను లెక్కించుట. వివరాలు: ఆదాయం రూపాయలు, జీతం నుండి ఆదాయం 4,50,000, కూడుము మూలధన లాభములు స్వల్పకాలిక 1,00,000 రూపాయలు, ఇతర వనరుల నుండి ఆదాయం 10,000, తీసివేయము గృహ ఆస్తి నుండి నష్టం, సొంతానికి వాడుకున్న గృహం 20,000 రూపాయలు. అంటే 4,50,000 ప్లస్ 1,00,000 రూపాయలు ప్లస్ 10,000 = 5,60,000 రూపాయల మొత్తం నుండి గృహాస్తి నుండి వచ్చినటువంటి నష్టం 20,000 రూపాయలు తీసివేయగా 5,40,000 స్థూల మొత్తం ఆదాయం, గ్రాస్ టోటల్ ఇన్కమ్ అగును. అదేవిధంగా అంటే మనం స్థూల మొత్తం ఆదాయాన్ని ముందుగా కనుగొన్న తదుపరి స్థూల మొత్తం ఆదాయం నుండి ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 80C నుండి 80U వరకు అసెస్సీకి అర్హత ప్రకారం గల తగ్గింపు మొత్తాలను తీసివేయగా వచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని మనము మొత్తం ఆదాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ వైద్య బీమా ప్రీమియం సెక్షన్ 80D ప్రకారం 5,000, ఉన్నత విద్య కోసం తీసుకున్న అప్పుపై చెల్లించిన వడ్డీ అండర్ సెక్షన్ 80E 10,000, 5,000 ప్లస్ 10,000 మొత్తాలను కూడగా 15,000 రూపాయలను ఔటర్ కాలంలో రాసి 5,40,000 రూపాయల నుండి తీసివేయగా వచ్చినటువంటి మొత్తమే 5,25,000 మొత్తం ఆదాయం అగును. అసెస్సీ యొక్క వయసు 55 సంవత్సరాలు కాబట్టి ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరానికి XYZకు లభించేటువంటి ప్రాథమిక మినహాయింపు మొత్తం రూపాయలు 2,50,000. 5,25,000 మొత్తం ఆదాయం నుండి 2,50,000 తీసివేయగా వచ్చు ఆదాయమే పన్ను విధించదగు ఆదాయం, అనగా పన్ను చెల్లించవలసినటువంటి ఆదాయం 2,75,000 అగును. సిచ్యువేషన్ 1 solution. Computation of Mr. XYZ's gross total income and taxable income for the assessment year 2020-21. XYZ is male and his age is 55 years, called citizen. Particulars income rupees. First one, income from salary 4,50,000. Add capital gain short term 1 lakh. Income from other sources 10,000. Total is equal to 5,60,000. 4,50,000 plus 1 lakh plus 10,000 is equal to 5,60,000. Less loss from house property self-occupied 20,000 is equal to gross total income is 5,40,000. And less deductions from the gross total income according to the Income Tax Act 1961 section under section 80C to 80U. Here, gross total income is 5,40,000 less medical insurance premium under section 80D 5,000, interest paid on higher education loan under section 80E 10,000. Total is equal to 5,000 plus 10,000 is equal to 15,000. Deduct from the 5,40,000 is equal to 5,25,000 is total income. Less exempted income, XYZ is a male and his age is 55 years. So, applicable basic exemption for the current assessment year 2020-21 is rupees 2,50,000. Less from the total income 5,25,000.
2,50,000 is equal to 2,75,000. Here, less total income is 5,25,000 minus 2,50,000 is equal to 2,75,000 is the taxable income. Thank you.